గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో కేవీఎం ప్రొడక్షన్‌ల 'టాక్సిక్' అనే సినిమా ఇవాళ రిలీజ్ అయింది. అయితే ఆ సినిమా పేరు 'టాక్సిక్' అని పెట్టే బదులు 'యష్' అని పెట్టుకుంటే అయిపోయేది. ఎందుకంటే డైరెక్టర్‌కి 'యష్ టాక్సిక్' అనిపించిండేమో. అందుకోసమే 'టాక్సిక్' అనే పేరు పెట్టి సినిమా అయితే తీసిందనిపించింది. సినిమా మరి రివ్యూ చేయాలంటే రివ్యూ చేయడానికి యాక్చువల్‌గా అక్కడ ఏమీ లేదు. ఎందుకంటే సినిమా మొదటి నుంచి మొదలుపెడితే ఒక సందేహాస్పదంగా ఉంటది. అంటే అసలు ఏం కాన్సెప్ట్‌తో సినిమా తీద్దాం అనుకున్నారనేది మొదలు అర్థం కాదు. ఎండింగ్‌కి పోయిన తర్వాత ఏ విధంగా ఎండింగ్ చేసిందనేది పెద్ద కన్‌ఫ్యూజన్ వస్తది. ఎందుకు అట్లా చేయాల్సొచ్చిందని. అంటే ఓవరాల్‌గా క్వెషన్ మార్క్‌తో సినిమా మొదలై క్వెషన్ మార్క్ తోటే ఎండ్ అయితది మనకేం అర్థం కాకుండా. ఆ తర్వాత దానిలో నటీనటులు, ఆ హీరో గురించి మాట్లాడుకోవాలంటే ఎవరి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దానిలో ఎవరి పాత్రలు గొప్పగా లేవు. ఎక్సెప్ట్ యష్ తప్ప. యష్ ఏకపాత్రాభినయంతో నటించిన ఒకే ఒక్క సినిమా యష్ 'టాక్సిక్'. మిగతా వాళ్ళ కోసం పాపం గొప్ప గొప్ప హీరోయిన్‌లు అనే వాళ్ళని పెట్టాడు. ఏమో పేరు హీరోయిన్ 'రుక్మిణి వసంత్' ఉంది. అలాగే 'కైరా అద్వానీ', 'హ్యూమా ఖురేషి' హిందీ నుంచి తెచ్చారు. 'నయనతార' ఉంది. సో, వీళ్ళకి పాత్రకి మరి న్యాయం జరిగిందా అంటే, అసలు న్యాయం, అన్యాయాలు మనం మాట్లాడాల్సిన అవసరమే లేదు. అందరికి అన్యాయమే జరిగింది. కథకి అసలు బలమే లేదు. అంటే కథ లేకుండా ఏదో ఒక ఏమంటాం దాన్ని, హీరోని టాక్సిక్‌గా చూపించాలి అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ సినిమా తీసి 600,00,00,000 ప్రొడ్యూసర్‌కి బొక్కని అనుకోవాలి మనం. ఎందుకంటే 'కైరా అద్వానీ' పాత్ర చూస్తే ఏదో సరే ఆయన కొంతసేపు ఆయన గర్ల్ ఫ్రెండ్ పాత్ర లోపట ఆయన ఉపయోగించుకునే విధానం కోసమో మహిళలని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అని ఒక మహిళ తీసిన సినిమాని అనాలి. అంటే ఇది మహిళలకని అవమానిస్తూ తీయబడ్డ సినిమా అని అనుకోవాలి ఓవరాల్‌గా. అంటే హీరో కామానికి బలైపోయే మహిళలు అని అనుకోవాల్సింది తప్పితే మరొక పాత్ర దానిలో గొప్పగా కనిపించదు. ఎక్సెప్షనల్ కేసెస్ అక్క పాత్రలో ఉన్నటువంటి 'నయనతార' తప్ప. సో, 'నయనతారకు' కూడా ఒక పెద్ద పొడవాటి గౌన్ లాంటిదేసి ఆయన పక్కనే నిలబెట్టి ఆ తర్వాత మాయం చేసేస్తది. సో, మరి డైరెక్టర్ ప్రతిభ అంత గొప్పగా ఉంది. ఆ తర్వాత 'ఖైరా అద్వానీ' పాత్ర అసలు విలువ లేనటువంటి ఒక పాత్ర. 'రుక్మిణి వసంత్' ఆమెను గొప్పగా ప్రొజెక్ట్ చేస్తారేమో అనుకుంటే ఆమెకి విలువ లేని పాత్రే. 'హ్యూమా ఖురేషి' సరే చిన్న పాత్ర ఇచ్చిండ్రు సరిపోయింది అంతకుమించి. ఇంకా గొప్పగా చెప్పుకోవడానికి ఏం లేదు. ఓవరాల్‌గా కథలో బలం లేదు. అది ఏంటి అంటే ఒక యాక్షన్ మూవీ అని మొదలుపెట్టుకొని ఒక లవ్ స్టోరీని ట్రాక్ తీసుకొచ్చి హీరో కామ సన్నివేశాలు చూపిస్తూ మరీ లాస్ట్‌కి ఏమైపోయింది అంటే డబుల్ యాక్షన్ అంటూ మభ్యపెడుతూ ఓవరాల్‌గా ఏమీ లేదు సినిమాల. మిమ్మల్ని ఫూల్స్ చేసినాం లేదంటే ఏప్రిల్ ఫూల్ కాకుండా ఆగస్టు ఫూల్‌ని చేసినాం మీకు. మీకు డబ్బులు బొక్క చేసినాం అని చెప్పి ఒక వెటకారమైన భావంతో తీసిన సినిమాలాగా తప్పించి తీసినట్టుగా అనిపించింది తప్పితే బయటకొచ్చేప్పుడు అది మరి ఏమని చెప్పాలో అర్థం కాకుండా అరే అనవసరంగా వాళ్ళు డబ్బులు వేస్ట్, టైం వేస్ట్ అన్న భావంతో బయటకొస్తారు. థాంక్ యూ వెరీ మచ్.